కారైకాల్ అమ్మయ్య మామిడి పండ్ల పండుగ. కారైకాల్ పట్టణానికి గొప్ప గౌరవం తీసుకొచ్చే ప్రముఖ పండుగలలో ఇది ఒకటి. కారైకాల్ అమ్మయ్య అసలు పేరు పునీతవతియార్. ఆమె 63 నాయనార్లలో ఒకరు మరియు 3 మహిళా నాయనార్లలో పెద్దవారు. ప్రాచీన కాలంలో కారైవనం అనే పేరుతో పిలువబడ్డ ఈ ప్రాంతం చోళుల కాలంలో ఒక గొప్ప నౌకాశ్రయంగా ఉండేది. పునీతవతియార్ ఈ పట్టణంలో ధనత్తన్, ధర్మవతి అనే దంపతులకు పుట్టింది. ఆమె ఒక వాణిజ్య కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండే శివునిపై అపారమైన భక్తిని కలిగి ఉండేది. తగిన వయసులో ఆమెకు నాగపట్నంకు చెందిన ధనవంతుడైన పరమత్తన్ అనే వరుడిని పెళ్లి చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే మరో పట్టణం నుండి వచ్చిన వాణిజ్యుడు పరమత్తన్ కి 2 మామిడి పండ్లను ఇచ్చారు. అవి అతను ఇంటికి పంపించాడు. పునీతవతియార్ శివభక్తుడికి భోజనం పెట్టాకే తినే అలవాటు కలవారు. ఆ రోజున ఆమె పూజలో ఉండగా ఒక శైవ సన్యాసి ఆకలితో ఆమె ఇంటికి వచ్చాడు. అప్పటికి వంట తయారు కాలేదు కాబట్టి కొంత పెరుగన్నం ఉండడంతో అతనికి ప్రేమతో ఒక మామిడి పండు పెట్టి భోజనం పెట్టారు. ఆ తర్వాత భోజనానికి ఇంటికి వచ్చిన పరమత్తన్ పునీతవతియార్ వడ్డించిన అన్నం తిన్నాడు. మిగిలిన మామిడి పండు తిని చాలా రుచిగా ఉందని మరొకటి అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయి భర్త కోరిక తీర్చలేక మనసులో శివుణ్ణి వేడుకుంది. ఆ సమయంలో ఆశ్చర్యంగా మామిడి పండు ఆమె చేతిలో పడింది. ఆనందంతో ఆ పండును భర్తకు ఇచ్చింది. ఆ పండు మధురంగా ఉండడంతో పరమత్తన్ అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఆమె నిజం చెప్పగా అతను నమ్మక మరొక పండును మళ్లీ శివుణ్ణి ప్రార్థన ద్వారా తెచ్చి చూపమన్నాడు. ఆమె మరోసారి ప్రార్థించగా మరొక మామిడి పండు కనిపించింది. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన పరమత్తన్ ఆమె ఒక దైవిక వ్యక్తి అని గ్రహించాడు. తాను ఆమెతో జీవించడానికి అర్హుడు కాదని భావించి మదురైకి వెళ్లిపోయి అక్కడ మరో మహిళను పెళ్లి చేసుకుని జీవనం కొనసాగించాడు. వారికి పుట్టిన కుమార్తెకు కూడా పునీతవతి అని పేరు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మయ్య బంధువులు ఆమెను మదురైకి తీసుకెళ్లారు. అక్కడ పరమత్తన్ తన భార్య కుమార్తెతో కలిసి ఆమె పాదాలపై వణుకుతూ నమస్కరించాడు. ఆమెని దైవ స్వరూపంగా భావించాడు. తన సౌందర్యం మరియు శరీరం భగవంతుని సేవకు అర్హం కాదని భావించిన అమ్మయ్య శివుని భూతగణం రూపం కోరింది. శివుడు ఆమెకు ఆ వరాన్ని ఇచ్చాడు. ఈ భూత స్వరూపంలో అమ్మయ్య కైలాసానికి ప్రయాణమైంది. ఆ పవిత్ర భూమిని తాను పాదాలతో తాకకూడదని భావించి చేతులపై నడిచింది. ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి శివుని ఆమె ఎవరు అని అడిగింది. శివుడు ఇదిగో మనల్ని పూజించే తల్లి అని చెప్పి అమ్మయ్యే వరుగా అని ప్రేమగా పిలిచాడు. ఆమెను వరం కోరమని అన్నాడు. ఈ విధంగా కారైకాల్ అమ్మయ్య యొక్క దివ్యగాథను గుర్తు చేస్తూ మామిడి పండ్ల పండుగ జరుపుకుంటారు. ఈ పండుగలో పాల్గొని మామిడి పండుని స్వీకరించిన వాళ్ళు వచ్చే ఏడాదిలో పిల్లలను పొందుతారు అనే విశ్వాసం ఉంది.